నమస్తే అందరికి. ఈ రోజు మనం ప్రాపర్ చికెన్ పాస్తా మీల్ ప్రెప్ చేద్దాం. ఏదో ర్యాండమ్ గా కుకింగ్ కాకుండా ప్లాన్ చేసి చేసే కుకింగ్ ఇది. ఫస్ట్ చికెన్ బ్రెస్ట్ తీసుకొని మంచిగా కడుక్కోండి. దానికి గార్లిక్ పౌడర్, సాల్ట్, ఆరిగానో, పెప్పర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈవెన్ గా మిక్స్ చేయడం. ఒక సైడ్ కి సాల్ట్, ఇంకో సైడ్ కి మసాలా ఉంటే లాస్ట్ లో ఆగమాగం అవుతుంది. ఓపిక తెచ్చుకొని అన్ని సైడ్స్ కి కోట్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. సో మనమైతే 100% హోల్ వీట్ పాస్తా యూజ్ చేస్తున్నాము. అండ్ 2 బౌల్స్ అయితే బాయిల్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంతకంటే పెద్ద బౌల్ మన దగ్గర లేదు. సో క్విక్ అయిపోవడానికి తొందరగా 2 బౌల్స్ పెట్టేసినాము. ఇదే పాస్తా యూజ్ చేయాలని రూల్ ఏం లేదు, ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టవ్ మీద వాటర్ హీట్ కి పెట్టండి. వాటర్ బాయిల్ అవ్వక ముందే సాల్ట్ వేయాలి. ఇది బేసిక్ కుకింగ్ రూల్, కానీ మనం ఎందుకో మర్చిపోతాం. అట్లా ఉంటది మనతోని, అందుకే నేను లాస్ట్ లో వేసిన. మీరు మాత్రం గట్ల చేయకండి. వాటర్ హీట్ అవ్వగానే అందులో పాస్తా యాడ్ చేసుకోండి. గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే పాస్తా బాటమ్ కి స్టిక్ అయిపోయి లాస్ట్ కి డిజైనర్ పాస్తా తయారైతుంది. మరి అది మీ ఇష్టం, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అసలుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మష్రూమ్స్ ఎప్పుడు వాటర్ తో కడగొద్దు. కడిగితే ఇది ఏంటంటే మన మాయిశ్చర్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఖరాబ్ అయిపోతాయి. జస్ట్ ఏదైనా టిష్యూ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని నీట్గా దూడ్చేది, దీనిపైన మన దుమ్ము ఉంటే సరిపోతుంది. మేమైతే బటన్ మష్రూమ్స్ యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాస్తా 70% కుక్ అవ్వగానే నార్మల్ వాటర్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం కుక్ చేసేసాం 100%, ఫ్రీజర్లో వేసి మళ్ళీ హీట్ చేసినప్పుడు అది పిండి పిండి అయిపోతుంది. సో అందుకే 70% కుక్ చేసుకుంటే మళ్ళీ రీహీట్ చేసినప్పుడు ఒక 30% మనకు సేవ్ అవుతుంది. ఈ పాస్తా వాటర్ ఏంట్లా అంటే దేవత లెక్క అనమాట ఈ పాస్తాకి. ఎందుకు అంటే ఆ పాస్తా వాటర్ టేస్ట్ మంచిగా ఉంటాయి. సో ఆ పాస్తా వాటర్ అనేది పడేయకుండా మనం మళ్ళీ యూజ్ చేసుకుందాము. ఇప్పుడు అస్సలైన గేమ్ స్టార్ట్. మా మ్యాక్రోస్ కి తగ్గట్టు మేము అరౌండ్ 70 ml ఆయిల్ యూజ్ చేస్తున్నాము. లీటర్ ఆయిల్ పోసే బ్యాచ్ అయితే ఈ వీడియో చూసి లాభమే లేదు. ఆయిల్ హీట్ చేసేటప్పుడు ఒక ప్రో టిప్ ఏంటంటే మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోండి. నెయ్యి, సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ యూజ్ చేసినా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దాని స్మోకింగ్ పాయింట్ రీచ్ అవ్వద్దు. అంటే స్మోక్ రావద్దు ఆయిల్ హీట్ చేసినప్పుడు. అట్లా స్మోక్ రావద్దు అనమాట. వస్తుంది అనగానే మీరు మంట తగ్గించేయాలి. ఎందుకు అంటే స్మోక్ పాయింట్ రీచ్ అవుతుంది, పొగలు రావడం స్టార్ట్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో ఉండే హార్మ్ఫుల్ రాడికల్స్ బయటికి వస్తున్నాయి. వీటి వల్ల ఏంటంటే మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది అనమాట. అంటే వాపు అంటారు కదా తెలుగులో. దీనివల్ల ఏంటంటే లాంగ్ రన్లో క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఇవి ప్రూవెన్ కూడా. సో అందుకే ఎప్పుడైనా ఏ ఆయిల్ అయినా యూజ్ చేయండి, పొగలు రావద్దు. లేకపోతే మీరు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా కానీ హై హీట్ కుకింగ్కి మాత్రము ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేయాలి, కానీ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ యూజ్ చేస్తారు చాలామంది. తెలియక నా క్లయింట్స్ కూడా చాలామంది ఆలివ్ ఆయిల్ అని చెప్తాం కదా, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ తీసుకుంటారు. మళ్ళీ తర్వాత చెప్తే మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తే మళ్ళీ ఎక్స్ట్రా లైట్ ఆయిల్ తీసుకుంటారు. మీరు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉంది అంటే జస్ట్ సార్టింగ్, జస్ట్ లైట్ లో టు మీడియం హీట్ కుకింగ్కి మాత్రమే వాడాలి. సమజ్ అయింది కదా. మ్యాక్రోస్ లో ఫిట్ అయితే మనకి ఆయిల్ కూడా బెస్ట్ ఫ్రెండ్, లేకపోతే అదే మీ పగోడ అవుతాడు. జాగ్రత్త. ఆయిల్ హీట్ అయినాక మ్యారినేట్ చేసిన చికెన్ ని కడాయిలో వేయండి. వేయమన్నా కదా అని చెత్త కుప్పేసినట్టు వేయకండి, ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు బ్రాకలీ తీసుకోండి, ఓపిక ఉంటే ఫైన్ గా కట్ చేయండి, లేకపోతే గట్లనే తీసుకొని మళ్ళీ సపరేట్ ప్యాన్ లో కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక మనం సేవ్ చేసుకున్న పాస్తా వాటర్ ఉన్నాయి కదా, గందులోనే వాడేయండి. ఆ హీట్ కే కుక్ అయిపోతాయి. టైం సేవ్, గ్యాస్ సేవ్, లైఫ్ లో కొంచెం టెన్షన్ కూడా సేవ్ అవుతుంది. ఎప్పుడైనా చికెన్ ని కొంచెం పెద్ద కడాయిలోనే కుక్ చేయడానికి ట్రై చేయండి. చికెన్ కే స్పేస్ లని చిన్న కడాయిలో కుక్ చేసిరు అనుకో, అందులో స్టీమ్ ఫామ్ అయిపోయి రబ్బర్ లా తయారైతుంది. చికెన్ కుక్ అవుతున్నప్పుడు మాత్రం దాన్ని ఊకే గెలకండి. ఒకసారి కలర్ వచ్చిన తర్వాతనే ఫ్లిప్ చేయండి. మీ గర్ల్ ఫ్రెండ్ మీద ఎంత నమ్మకంగా ఉంటుందో అదే నమ్మకం చికెన్ మీద కూడా పెడితే మంచిగా అవుతుంది. ఒక్కొక్కసారి మాడిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. జోక్స్ అపార్ట్, గార్లిక్ ని ఫైన్ గా చాప్ చేయండి. పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి అనుకో, గార్లిక్ చీవింగ్ లో తయారైతుంది. లాస్ట్ చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయినాక కొంచెం కొత్తిమీర వేయండి. తర్వాత వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇమీడియట్ గా మిక్స్ చేయకండి, కొంచెం కూల్ అయ్యే గ్యాప్ కూడా దానికి ఇవ్వండి. ఎందుకంటే వెరీ హాట్ చికెన్ లో మిల్క్ యాడ్ చేస్తే పెద్ద డిజాస్టర్ అవుతుంది. ఇప్పుడు సేమ్ కడాయిలో ఇందాక చాప్ చేసిన గార్లిక్ వేయండి, దాంతో పాటు స్పినాచ్ యాడ్ చేయండి. కొంచెం సాల్ట్ వేసి మంచిగా సాల్ట్ చేయండి. లైట్ బ్రౌన్ కలర్ రాగానే దాంట్లో మిల్క్, లో ఫ్యాట్ చీజ్, ఫుల్ క్రీమ్, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయండి. లో ఫ్యాట్ ప్లస్ ఫుల్ క్రీమ్ రెండు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. బ్యాలెన్స్, లైఫ్ లో బ్యాలెన్స్ ఉండాలి. అందుకే డైట్ లో కూడా మనం బ్యాలెన్స్ గా తయారు చేస్తున్నాం. ఇవి మంచిగా మిక్స్ చేసుకుని చికెన్ యాడ్ చేయండి. తర్వాత పాస్తా కూడా యాడ్ చేసి ప్రాపర్ గా టాస్ చేయండి. అట్లా అని స్పూన్ తో టార్చర్ చేయకుండా జెంటిల్ గా కలపండి. లాస్ట్ లో కొంచెం ఫుల్ క్రీమ్ మిల్క్ అండ్ కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెజ్జెస్ జోలికి వెళ్దాం. మీ ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని సాల్ట్, పెప్పర్, కొంచెం ఆయిల్ స్ప్రింగ్ చేసి మిక్స్ చేసుకోండి. ఎయిర్ ఫ్రై లో వేయండి 12 minutes ఫర్ 200 degrees Celsius. అన్ని ఒకే దాంట్లో వేసి కుక్ చేసేయండి. డబుల్ పని తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. అయినా పట్టకపోతే జిమ్ లో నేర్చుకున్న టాలెంట్ బయటకు తీయండి. ఇప్పుడు అన్ని రెడీ అయిపోయినాయి. ఎయిర్ టైట్ కంటైనర్స్ తీసుకొని మీ మ్యాక్రోస్ కి తగ్గట్టు చికెన్ పాస్తా అండ్ ఎయిర్ ఫ్రైడ్ వెజెస్ పోర్షన్ చేసి యాడ్ చేసుకోండి. ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే అన్ని చల్లగా అయినాక మాత్రమే లిడ్స్ ని క్లోజ్ చేయండి. హాట్ ఫుడ్ ని గట్లనే క్లోజ్ చేసి
చేసారు అనుకో మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. తర్వాత తినే ముందు ఎందుకురా ఇది ఇట్లా తయారైంది అని ఫీల్ అవుతారు. ఇవన్నీ ఫ్రీజర్ లోనే స్టోర్ చేయాలి. స్పేస్ లేకపోతే ఎవరి ఇంట్లో అయినా ఫ్రీజర్ లో అయినా పెట్టండి, కానీ నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే 1 డేలోనే ఖరాబ్ అయిపోతుంది. మీల్ ప్రెప్ చేసి కూడా వేస్ట్ చేసిరు అనుకో దానికంటే పెద్ద గలీజ్ ముచ్చట ఇంకోటి ఉండదు. సో ముందే ప్లాన్ చేయండి, ఏదో ర్యాండమ్ గా కుక్ చేయకుండా ప్రతిదీ ప్లాన్ చేసి చేస్తే మ్యాక్రోస్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, మీ ప్రోగ్రెస్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఎవ్రీడే ఫ్రీజర్ లో నుండి తీసినప్పుడల్లా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీరు తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు దాన్ని లిడ్ ఓపెన్ చేసి బయట పెట్టిరనుకో మీకు రీహీట్ చేయడం ఈజీగా ఉంటుంది, అండ్ దాంతోపాటు టెక్స్చర్ కూడా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వన్స్ మీరు రీహీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీజర్లో పెట్టొద్దు. మళ్ళీ ఫ్రీజర్లో పెట్టిరనుకో అది ఖరాబ్ అవుతుంది. నువ్వు ఎట్లా స్టోర్ చేసినా, ఎట్లా స్టోర్ చేసినా, ఎట్లా చేసినా కానీ అది ఖరాబ్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ప్రాపర్గా మీల్ ప్రెప్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే 6 to 8 months వరకు అసలు ఖరాబే అవ్వదు. బట్ మనం ఎలాగో 1 week to 10 days లోపల తినేస్తాం కాబట్టి మనకు ఆ టెన్షనే లేదు. అండ్ ఇంకా వీడియో ఎలా అనిపించింది, ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అండ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో, బడ్జెట్ మీల్ ప్రెప్ చేయాలా, లేదంటే వీగన్నా, వెజ్జా, చికెన్నా, నాన్ వెజ్ ఏదైనా చెప్పండి, చేద్దాము. సో ఇప్పుడు చేసుకున్న పాస్తా మీల్ ప్రిప్ అయితే మా ఫ్రెండ్ కోసం చేసిండే, నా కోసం కాదు. నేను మా ఇంట్లో ఓన్లీ వెజిటేరియన్ అండ్ ఎగ్ మాత్రమే అలౌడ్ కాబట్టి నేను ఎప్పుడు రైస్, పన్నీర్, ఎగ్ ఈ మీల్ ప్రిప్సే ఎక్కువ చేసుకుంటాను. సో మీరు మీరు కమెంట్ చేసిన దాన్ని బట్టి ఏ కమెంట్కి ఎక్కువ లైక్స్ వస్తాయో అదే నెక్స్ట్ వీడియో చేయబోతున్నాము. సో అంతవరకు జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి. సీ యూ.